ఆవిడెవడంటే వేశ్య, వ్యభిచారిని. ఇప్పుడు ఈ వ్యభిచారిని జరుపుకుంటున్న ఆ పుట్టినరోజు తీసుకొచ్చి నీ తల్లి పెడతావా? చేసుకుంటావు? మరి ఆలోచించండి. అదే ఇప్పుడు జరుగుతుంది. అందుకే ఆ రోజు చేసుకోకపోతే నష్టమే, చేసుకుంటే నష్టమే ఉందని అంటున్నా కదా. నష్టం అదే. ఈ తల్లి ఇప్పుడు ఎవరు? వ్యభిచారిని. అయితే అది ఇంకో రోజు చేసుకోదు. అసలు చేసుకోవాలని ఎందుకు అనుకోవడము? పేతురికి రాలేదు బుద్ధి, పౌలు గారికి రాలేదు బుద్ధి. పోనీ వాళ్ళిద్దరు బయట వాళ్ళు. ఇప్పుడు కన్న తల్లి పాపం మరియ గారు, ఆవిడ చేతులు 33.5 సంవత్సరాలు ఆయన జీవించాడు. మొదటి పుట్టినరోజు చేయలేదు పాపం. మొదటి పుట్టినరోజుకు ఫ్లెక్సీ బోర్డు తయారు చేసేసి బ్యానర్లు కట్టేసి ఇవి అవి అడావుళ్ళు చేసి మొదటి పుట్టినరోజు, ఆ పుట్టినరోజు, ఈ పుట్టినరోజు. కానీ అక్కడ ఏ పుట్టినరోజు జరగలేదు. ఇంకా భయంకరమైన సంఘటన ఏంటంటే ఆ రెండో పుట్టినరోజు అని చేసుకుందాం అనుకుంటాడు యోసేపు. ప్రశాంతంగా రెండో పుట్టినరోజు అని చేసుకుందాం అనుకునేసరికి హేరోదు యొక్క ఆజ్ఞ పాస్ అయ్యేసరికి ప్రాణభయాలతో పారిపోయారు వాళ్ళు ఐగుప్తుకి. చూసారా? ఇప్పుడు వాళ్ళు చేసుకోలేదు, యేసు ప్రభువారిని చేసుకోవాలి కదా. ఆయన పుట్టినరోజు అని తెలీదా? అది తెలియదో రోజు, బాబు నువ్వు ఇంత శ్రమల కాలంలో పుట్టేవురా, ఇంత కఠినమైన కాలంలో పుట్టేవు, నువ్వు పుట్టినప్పుడు ఇలా ఏ రోజు మమ్మల్ని హింసించాడు, ఇంత బాధపడ్డాము, అయినప్పటికీ దేవుడు ఎక్కడో మార్గం తెలిసి నేను కన్నాను అయినా నీ పుట్టినరోజు పలానా డిసెంబర్ 25వ తారీఖునే నువ్వు పుట్టేవురా అంటే యేసు ప్రభువు కూడా ఏదో ఒక రోజు మేడగదిలో కూర్చొని కేక్ కట్ చేసాడు కదా. ఏదో ఒక రోజు కేక్ కట్ చేసి ఆ క్యాండిల్ చక్క పుస్సులు ఊదేసి ఆ తయారు చేసిన కేకులు అందరికి పంచిచ్చి చక్కగా తిను కదా. 30 సంవత్సరాల నుంచి అందరికీ పరిచయం అయ్యాడు కాబట్టి సెలబ్రేషన్ చేసుకోవాలి, శిష్యులతో కలిసి సెలబ్రేషన్ చేసుకోవాలి కదా. ఇప్పుడు శిష్యుల సంగతి వదిలే, 3 శిష్యులతో మొట్టమొదటి కాబట్టి ఆయన కూడా బిజీగా ఉండి మర్చిపోయాడు. అప్పుడు అందులో ఏదో అన్ని అడుగుతుంటాడు ఈ పిలుపు. తండ్రిని చూపించు అన్న పిలుపు ఒక్క రోజైనా ప్రభు అని పుట్టినరోజు ఒకసారి చెప్పంటే నా పుట్టినరోజు డిసెంబర్ 25 అయ్యా అని చెప్పుంటాడు కదా. అలా అని చెప్పి 32వ సంవత్సరంలో 30వ సంవత్సరంలో పరిచయం అయింది కదా. 31వ సంవత్సరం దగ్గరికి వచ్చేసరికి పిలుపు పెద్ద కేకుని 5 కేజీలు కేకుని తీసుకొని వచ్చి చక్క టేబుల్ మీద పెట్టి హ్యాపీ బర్త్డే యేసు అని చెప్పి ఆయనకి విష్ చేయాలి కదా. పాపం వాళ్ళందరూ పిచ్చోళ్ళు, వాళ్ళకి చేత కాదు, వాళ్ళకి ఏమీ తెలియదు, వాళ్ళు చదువు లేని పామర్లు వాళ్ళకి. సరే వాళ్ళ సంగతి వదిలే, వాళ్ళు అంటే కొంచెం ఈ పిలుపు కొంచెం ఇలా ఉంటాడు. అన్నిటికీ అనుమానం ఎవరికంటే తోమాకే. ప్రభువాని పుట్టినరోజు ఎప్పుడు ప్రభువాని అంటే చెప్పాడు డిసెంబర్ 25. నేను నమ్మను. మీ అమ్మగారిని అడిగితే నేను అడిగి తెలుసుకుంటాను, మీ అమ్మగారిని అడిగి నేను తెలుసుకుంటాను వెళ్ళి అని చెప్పి మరియని అడిగి ఉండాలి. మరియని అడిగి అమ్మ ప్రభు పుట్టినరోజు ఎప్పుడు అమ్మా అని అంటే డిసెంబర్ 25వ తారీఖునే అని అంటే ప్రభు మాకు చెప్పి కరెక్ట్ అదే సరే అని చెప్పి ప్రభువా ఆగండి మీకోసం జొన్న రొట్టెలతో తయారు చేసిన కేకును తయారు చేశాను అని చెప్పి ఆ రోజున కేక్ తెచ్చి ఇవ్వాలి. అది 32వ సంవత్సరంలో జరగలేదు. సరే 33వ సంవత్సరం చివరికి వచ్చేసాడు ఆయన. ఆ చివరి సంవత్సరంలోని ఆ వెనకాల చివరిలో వచ్చినటువంటి ఆ పొట్టి జక్కయ్య ఉన్నాడు. పొట్టి జక్కయ్య ఆ కోటలకు వచ్చి యేసు ప్రభువుతో సహవాసం చేయడం మొదలుపెట్టాడు. పోనీ ఆ సంగతి వదిలేండి, పోనీ వీళ్ళందరూ వదిలేండి. ఆ దొంగగా ఉన్నాడు, లేదా దొంగ కూడా కాదు, ఆ మోసగాడిగా ఉన్నటువంటి ఇస్కరియోతు యూదాను చేయాలి కదా పుట్టినరోజు. ప్రభువా నేను ఈ సంచి ఎందుకు దాస్తున్నాను తెలుసా, ఈ డబ్బు సంచి ఎందుకు దాస్తున్నాను తెలుసా అనేసి నీ పుట్టినరోజు చాలా ఘనంగా గ్రాండ్గా ఎవరు చేయలేనట్టుగా చేద్దామనేసి నీ డబ్బు సంచి దాస్తున్నాను చెప్పి ఆ డబ్బు సంచి పట్టుకుని వెళ్ళి ఏంటి పెద్ద కేకుని, క్యాండిల్స్ని, 33 క్యాండిల్స్ని ఇవన్నీ తీసుకొని వచ్చి చక్కగా మంచి బల్ల ఏర్పాటు చేసి అన్ని చేయాలి. పాపం అతని ఆ ఇస్కరియోతు యూదాకు కూడా బుద్ధి లేదు. చూసారా? వీళ్ళందరూ అయిపోయారు. సరే అనుకున్నాం. చివరికి శిలలో ఉన్న దొంగకైనా సమలోని ఏది ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత అయినా ఎవరైనా పోయి చేస్తపోయి నేను ఉన్నప్పుడు నేను పుట్టినరోజు నాకు ఎందుకులే, నేను చనిపోయిన తర్వాత చేసుకోండి అని అనుంటారు. కాబట్టి పేతురు మరలా మొట్టమొదటిగా పెంతుకొస్త దినాన చక్కగా నిలబడి ఇదిగో ఈ యేసు ప్రభు వారి పుట్టినరోజు ప్రతి సంవత్సరం ఇక్కడ నుంచి ఆజ్ఞ పాస్ చేస్తున్నాను, నేను మొట్టమొదటి అపోస్తుడిని, నేను ఇదిగో హోదా మరి ప్రభు నన్ను ఎన్నుకున్నాడు, ఓ పేతురు నా గొర్రెలను మేపుదువా అన్నాడు, కాబట్టి మేపుతున్నాను ప్రభువా అన్నాను. కాబట్టి ఇదిగో నేను చెప్తున్నాను మీ అందరికీ ఈ ఆజ్ఞ మీకును, అర్థమవుతుందండి, ఈ ఆజ్ఞ మీకును మీ పిల్లలకును ప్రభు అయిన యేసు క్రీస్తు పిలిచిన వారు అందరికీ చెందుతుంది. కాబట్టి మీరు అందరూ డిసెంబర్ 25వ తారీఖున చేసుకోండి అని చెప్పాలి. పేతురు కూడా మతి భ్రమించింది. చూసారా ఏం చెప్తున్నాడు? తిరిగి జన్మించిన ప్రాసెస్ చెప్తున్నాడు అక్కడ ఆయన. హల్లెలూయా! మారు మనసు పొందుకునే విధానం గురించి బోధిస్తున్నాడు. నిజమైనటువంటి కొత్త జన్మ ఏమై ఉన్నదో బోధిస్తూ ఉన్నాడు. ఈ పుట్టినరోజులు, ఈ మరణాల రోజులు, ఈ రోజులు కాదు అతి ప్రాముఖ్యమైనది, తిరిగి జన్మించే కార్యము. నువ్వు తిరిగి జన్మించినట్లయితే, నువ్వు క్రీస్తుతో పాటు తిరిగి లేపబడినట్లయితే, క్రీస్తుతో పాటు ఆ నిత్య జీవంలో నిరంతరం జీవిస్తావు. ఆ కార్యం గురించి పేతురు బోధించడానికి దేవుడు అనుకున్నాడు తప్ప యేసు ప్రభు పుట్టినరోజులు బోధించడానికో, అర్థమవుతుందండి, దానికి కాదు. క్రీస్తు యొక్క పునరుద్ధానపు శక్తిని బోధించడానికి పేతురుని ఎన్నుకున్నాడు ఆయన. పేతురుతో కాదు,
పేతురు అంటే యేసు ప్రభువుతో పరిచయం ఉంది. యేసు ప్రభువుతో 3.5 సంవత్సరాలు ఆయన సహవాసం చేశాడు భౌతికంగా. యేసు ప్రభు వారు ఏమో చెప్పలేము. ఒకనొక సమయం వచ్చినప్పుడు యేసు ప్రభు వారు అంగిని ఏమైనా అతను ఉతికాడేమో, ఏమో ఒకనొక సమయం వచ్చిన ప్రభువారి పాదాలు ఒకసారి పట్టుకుంటానన్నాడేమో, ప్రభువా ఒకసారి పాదముని నీ చెప్పులు ఒకసారి తుడుస్తానేమో అన్నాడేమో. అంత గొప్ప సహవాసం కలిగి ఉన్నాడు కాబట్టి పేతురికి పెద్దగా అక్కడ పుట్టినరోజు గురించి పెద్దగా గుర్తులేదు. కానీ ఒకనొక సమయం వచ్చింది, పౌలు గారు వచ్చారు, దమస్కు మార్గంలో క్రీస్తు దర్శించాడు, అయిపోయింది, అంతా అయిపోయింది. ప్రభు ఏమై ఉన్నాడు ఆయన గుర్తించాడు, ఆ ప్రత్యక్షత పొందుకున్నాడు. ఆ అగ్నిస్తంభంగా ఆయన దర్శించినప్పుడు ఆ దమస్కు మార్గంలో పౌలు ఆయన చూసినప్పుడు ప్రభువాని ఎవడివి అన్నప్పుడు నువ్వు హింసించుతున్నా క్రీస్తు యేసుని అని అన్నాడు. కాబట్టి ఆయన గుర్తించాడు, ఓకే అయిపోయింది. ఆ సమయం తర్వాత కొద్ది కాలం అయిన తర్వాత అపోస్తుల దగ్గర పరిగెట్టాడు. నాకంటే ముందుగా ఎన్నుకోబడినటువంటి అపోస్తుల దగ్గర పరిగెట్టి, ఓ పేతురు ఇంత గొప్పగా మన ప్రభుని ప్రకటిస్తున్నాం కదా, ఓ పిలుపు మరి ఇంత గొప్పగా మన ప్రభుని ప్రకటిస్తున్నాం కదా, బర్నబా ఇంత గొప్పగా మన ప్రభుని ప్రకటిస్తున్నాం కదా, మంచిదే కాదనలేదు, కానీ నేను ఒక రోమీడిగా కూడా ఉన్నాను. అర్థమవుతుందండి? పౌలు గారు నేను ఒక రోమీడిని అన్నాడు. ఆయన బైబిల్ చదవండి, నేను ఒక రోమీడిగా ఉన్నాను, నాకు ఒకటి అలవాటు ఉంది. మా రోమీయుల కాలంలో ఉన్నటువంటి ఆ రోమన్ అంటే ఇతను ఆరాధన చేయలేదు, రోమీడిగా గుర్తింపు ఒక పౌరుడిగా గుర్తింపు పొందుకున్నట్టు తప్ప ఆ విగ్రహారాధన అయితే చేయలేదు. కానీ వాళ్ళకు ఉన్నటువంటి ఆచార ప్రకారంగా వాళ్ళు కొంచెం ఆ పుట్టినరోజులు అవి సెలబ్రేట్ చేసుకుంటారు. మరి మన ప్రభువు ఎప్పుడు పుట్టింది తెలియదా అని అంటే, ఎందుకు తెలియదు, డిసెంబర్ 25 అని చెప్పాలి కదా. ఎందుకంటే ఇప్పుడు పౌలు గారు వచ్చి ఇక్కడ నిలబడితే డిసెంబర్ 25 బోధించాలి, పేతురు ఇప్పుడు వచ్చి ఇక్కడ నిలబడితే డిసెంబర్ 25 బోధించాలి. కానీ పేతురు ఇక్కడికి వచ్చి నిలబడినా, పౌలు గారు ఇక్కడికి వచ్చి నిలబడినా, అపోస్తలులు ఇక్కడికి వచ్చి నిలబడినా వాళ్ళకి ప్రభు ఏదైతే అనుగ్రహించి దాని తప్ప బైబిల్లో లేని వాళ్ళు బోధించలేరండి. బాప్తిసం గురించి ఇక్కడ పేతురు వచ్చి బోధించమని అంటే ఏం బోధిస్తాడు? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామం యొక్కయు నామంలో మీకు బాప్తిసం ఇస్తున్నారు అది బోధిస్తాడా? ఎందుకంటే అది ప్రభు యేసు ప్రభు వారి యొక్క నోటి నుంచి ఉచ్చరింపబడిన మాట కాబట్టి దానికి అంత విలువ ఇవ్వాలి. కాబట్టి నేను ప్రభు మాటనే బోధిస్తానని చెప్పి ఇక్కడికి వచ్చి ఆ పేతురులా బోధించాలి. జాగ్రత్తగా గమనించండి. వాళ్ళు బాప్తిసం గురించి పేతురు ఇక్కడికి వచ్చి మాట్లాడినప్పుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం ఇస్తున్నారని ఆయన బోధించినట్లయితే పేతురు అబద్ధము. పౌలు గారు అపోస్తలుల కార్యముల గ్రంథము 19వ అధ్యాయం ప్రకారంగా ఆల్రెడీ ఇంతకు ముందే వాళ్ళు బాప్తిసం పొందుకొని ఉన్నా కానీ మీరు కేవలం మారు మనసు నిమిత్తమే బాప్తిసం పొందుకొని ఉన్నారు, కానీ ఇప్పుడు ఇదిగో పరిశుద్ధాత్మ నిమిత్తం ఇప్పుడు బాప్తిసం పొందుకోండి అని చెప్పి అక్కడ వచ్చి ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుడి అని చెప్పినప్పుడు ఆ పౌలు ఇక్కడికి వచ్చి బోధించినప్పుడు ఇప్పుడు ఆయన వచ్చి మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనం ప్రకారంగా తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామము యొక్క అని చెప్పి బాప్తిసం ఇవ్వడు. నువ్వు నిజంగా అపోస్తలుల బోధనలోనే ఉన్నాడు అని అనుకున్నట్లయితే ఖచ్చితంగా ఇక్కడికి ఒకసారి పౌలు గారు వచ్చి ఏం బోధిస్తారు, పేతురు గారు వచ్చి ఇక్కడ ఏం బోధిస్తారు, యోహాను వచ్చి ఇక్కడ ఏం బోధిస్తాడు అని అంటే ఆల్రెడీ అపోస్తలుల కార్యముల గ్రంథం దగ్గర ఏది బోధించబడిందో అదే బోధిస్తారండి, అదే బోధిస్తారు. వేరే బోధ రాదు. మరి వేరే బోధ నువ్వు బోధిస్తున్నావు, నీకు బైబిల్కి నీకు సంబంధం ఎక్కడుంది? ఆలోచిస్తున్నారండి? ఒక్కసారి ఆలోచించండి. నేను అపోస్తలుల బోధలో ఉన్నాను. అపోస్తలుడు అంటే ఎవరండి? యేసు ప్రభువారా? అపోస్తలుల బోధ అంటే యేసు ప్రభువారా? 12 మంది అపోస్తులు. అపోస్తుడు అనగా పిలువబడినవాడు, పంపబడినవాడు. యేసు ప్రభు పంపాడు వాళ్ళని. వాళ్ళు ఇప్పుడు అపోస్తులుగా మారారు. అపోస్తుల బోధ తప్ప ఇంకే బోధ అనే పునాది లేదు మనకి. అపోస్తుల బోధే పునాది. ఆ పునాదికి మూలరాయి క్రీస్తు. మరి ఇప్పుడు వాళ్ళు వచ్చి ఇక్కడ నిలబడి వాక్యం బోధిస్తున్నప్పుడు వాళ్ళు బాప్తిసం గురించి మారు మనసు కోసం బోధిస్తుంటే ఏది బోధిస్తారు?